చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషాన్ యువరాజ్ రికార్డ్ బ్రేక్ టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషాన్ తన సూపర్ ఫార్మ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ ఇషాన్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 40 బంతులు ఎదుర్కొన్న కిషాన్ 10 ఫోర్లు 3 సిక్స్తో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన కిషాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్పై టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్లో పాక్పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్లో 27 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఇషాన్ 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కిస్తాన్తో పాటు సూర్యకుమార్ యాదవ్ 32, తిలక్ వర్మ 25, శివ దూబే 32 రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టగా సల్మాన్ ఆగా, ఉస్మాన్ తరీఖ్ అఫ్రిదా పాక్ బౌలర్లలో షామ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టగా సల్మాన్ ఆగా, ఉస్మాన్ తరీఖ్ అఫ్రిది వికెట్ సాధించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.